ఆంధ్రప్రదేశ్లో ప్రజా రవాణా వ్యవస్థను మరింత ఆధునీకరించే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశానికి కీలక అడుగులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఆర్టీసీ, ట్రాన్స్కో శాఖల అధికారులతో శుక్రవారం కేంద్ర మంత్రి పెమ్మసాని క్యాంప్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రధానమంత్రి ఎలక్ట్రిక్ బస్ సేవ పథకం ద్వారా అందనున్న ఈ ఎలక్ట్రిక్ బస్సులను గాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో నిధులను అందిస్తున్నాయి. తద్వారా ఆంధ్రప్రదేశ్లోని 11 నగరాలకు ఎలక్ట్రిక్ బస్సులు మంజూరయ్యాయి. అందులో 12 మీటర్ల వైశాల్యంతో 35+1 సీటింగ్ గల బస్సులు 621, 9 మీటర్ల వైశాల్యంతో 25+1 సామర్థ్యంతో మరో 129 బస్సులు, వైరసీ 750 బస్సులను ఆంధ్రప్రదేశ్ కు తీసుకురాబోతున్నారని కేంద్ర మంత్రి పెమ్మసాని వెల్లడించారు. ఎలక్ట్రిక్ బస్సుల వివరాలు, మౌలిక వసతుల ఏర్పాటు, ఛార్జింగ్ స్టేషన్లు, విద్యుత్ సరఫరా అంశాలపై విస్తృతంగా ఆయన చర్చించారు. ప్రజలకు పర్యావరణ రహిత, సౌకర్యవంతమైన మరియు ఆధునిక రవాణా సేవలు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సమన్వయంతో పనిచేస్తున్నారని సమావేశంలో పేర్కొన్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా ఎలక్ట్రిక్ బస్సులు ఉపయోగపడుతున్నాయని అధికారులు అభిప్రాయపడ్డారు.